రాష్ట్రంలో రైతు బంధు ఆగింది కానీ రాహుల్ బంధు జోరుగా కొనసాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్ ఎస్ఐఆర్ పైన అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్లో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేసిన సీఎం ఇప్పుడు మోదీ చెప్పినంతనే కొంటామని రైతుల్ని ముంచారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే సీజన్ నుంచి రైతన్నలు సంక్షోభంలో కూరుకుపోతారని కేటీఆర్ అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ కాంగ్రెస్ నాయకుడిని, అధికారిని వదిలిపెట్టమన్నారు. రేవంత్ రెడ్డి గారికి రైతు బంధు వేసేందుకు పైసలు లేవు. మరి దేనికి ఉన్నాయి పైసలు? ఢిల్లీకి సంచులలో పంపేందుకు మాత్రం పైసలు ఉన్నాయి. రైతు బంధు బంద్ అయింది, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వ్యూలో ఒడిసిపోయింది, ఏమి లేదు, సినిమాలు అంతా తుస్సుపటాక. జారుడు బండ మీద ఉన్నాడు, ఆయన జారిపోతూనే ఉన్నాడు, ఆయనతో ఏం అయ్యేది లేదు, ఊదు గాలది, పీరి లేవది. ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దిగిపోయిన తర్వాత ఆయన పోతుంటే కూసున్న కుక్క కూడా లేవది. నేను ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటున్నాను, హార్డ్వేర్ కూడా నాకు కూడా తెలుసు. పక్కా చెప్తున్నా, మీ అందరికి మాటిస్తున్నా, పోయిన 10 ఏళ్ల తిరగనైతే బీఆర్ఎస్ ఉండదు. నేను కేసీఆర్ సార్ అంత మంచోని కాదు. ఒక్కొక్క కాంగ్రెస్ వానికి సినిమా చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని సతాయించిన పారిపోయినా, సప్త సముద్రాల అవతల పోయి దాక్కున్నా వదిలిపెట్ట. మిమ్మల్ని సతాయిస్తున్న కాంగ్రెస్ వాళ్ళు, అధికారులు, వాళ్ళకొకటే చెప్తున్నా, 2 ఏళ్లలో తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు.